Alright, so what's up you beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So చలో ఈరోజు అయితే మన బ్లాగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. నార్మల్గా మీరు thumbnail చూసి ఉంటారు అనుకుంటా. మన బండికి ట్యూబ్ వేయించబోతున్నాము. బేసిక్గా చాలా మందికి తెలుసు R15 అనేది ట్యూబ్లెస్ టైర్ అని చెప్పేసి అని. కాకపోతే ఈ ట్యూబ్ వేయించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక్కటే ప్లేస్లో 2 పంక్చర్స్ అయినాయి అన్నమాట. నార్మల్గా ఒక ఇంత గ్యాప్ వదిలిపెట్టేసి ఇంకో పంక్చర్ అయింది. సో దానివల్ల ఎయిర్ అనేది మొత్తానికి ఆగట్లేదు. అండ్ వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటి అంటే ఐదర్ టైర్ అనేది చేంజ్ చేయించుకోవాలి లేదంటే ట్యూబ్ అని వేయించుకోవాలి. సో ఇప్పుడైతే మనం ట్యూబ్ వేయించుకోనికి వెళ్తున్నాము. అండ్ MRFలో అయితే మనకి ట్యూబ్స్ అయితే అవైలబుల్లో ఉండవంట. ఆల్రెడీ షోరూమ్కి కాల్ చేసి తెలుసుకున్నా. నార్మల్గా మరి ట్యూబ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా తీసుకుందాం అనుకున్నా, కాకపోతే MRFలో అవైలబిలిటీలో లేదు. అండ్ ఇప్పుడైతే మనం సిహెచ్ షోరూమ్కి వెళ్తున్నాము. సిహెచ్ షోరూమ్కి ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడేసిన. ఎక్కడ అంటే షేక్పేట్ దగ్గర ఉంది సిహెచ్ షోరూమ్. మన దగ్గరలో కూడా ఏం లేదు, మన లొకేషన్ దగ్గరలో కూడా. సో చలో ఎటైతే కానీ అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకొని సీదా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉందంట. కాస్ట్ కూడా చెప్పిళ్ళు, అది కాస్ట్ చెప్తే షాక్ అయిపోతారు మీరు. అదంతా మనం డీటెయిల్స్ అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. అండ్ బైక్ ఒక్కసారి చూపిస్తే ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే షాక్ అయిపోతారు అసలుకి. సో అక్కడ కనిపిస్తుంది కదా మన బండి మొత్తం ఘోరంగా అయిపోయిందన్నమాట. మొత్తం దుబ్బ పట్టిపోయి చాలా డేస్ అవుతుంది దాన్ని యూజ్ చేసి. పొజిషన్ అట్లా ఉందన్నమాట. ట్రిప్ నుంచి వచ్చినాక డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసిన. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, బండి అయితే ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ ట్యూబ్ అయితే చేంజ్ చేయించుకుందాము. లైక్ నార్మల్గా ట్యూబ్ అయితే వేపిస్తాం. అందులో వేపించిన తర్వాత మనకు ఎట్లుంటుంది ఏంటి అనేది ఐడియానే లేదు. తెలుసుకుంది మనకి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రాసెస్ ఎట్లుంటుంది, వేయించుకున్నాక అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. అండ్ చాలా ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవుతాం. సో రైట్ నో అయితే మనం టైర్ షాప్కి వచ్చాము. చెప్పిన షియర్ టైర్ అని చెప్పేసి అని. సో పైన అనిపిస్తుంది కదా షియర్ టైర్ షోరూమ్. అందులో ఇక్కడ మనం ఏంటి అంటే ట్యూబ్ వేయించుకుంటున్నాము. దాని కాస్ట్ 450 రూపాయలు అని చెప్పేసి అన్నారు, 450. సో ఏ ట్యూబ్ అంటే అన్న షియర్దే కదా, షియర్ ట్యూబే అన్నమాట. 140 ట్యూబ్ వేయించుకుంటున్నాము. నార్మల్గా మన హిమాలయన్ బండి ఉంటుంది కదా, సో సేమ్ హిమాలయన్ కూడా 140 हिमालयन का. अच्छा, उसका हम लगा सकते हैं. अभी ये ट्यूब का साइज़ कितना है? 20-90-70. अच्छा, సో ఈ ట్యూబ్ సైజ్ 120-90 అంట. సో నార్మల్గా మన దాంట్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొంతమంది అయితే 100/80 100/90 ట్యూబ్స్ ఉంటాయి కదా, అది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నారు. సో చలో చూపిస్తే నార్మల్గా మీకు పంక్చర్ అసలు ఎక్కడైంది అని చెప్పని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, నార్మల్గా ఇక్కడ 2 పంక్చర్లు అయినాయి అనమాట. ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఫస్ట్ ఇది ఒక పంక్చర్ అయింది. అండ్ దీని తర్వాత మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ పంక్చర్ అయింది అనమాట. సో దానివల్ల ఎయిర్ సరిగ్గా ఆగట్లేదు. అండ్ ఇప్పుడైతే నార్మల్గా టైర్ మొత్తం రిమూవ్ చేసి ట్యూబ్ ఇన్స్టాల్ చేస్తారు అనమాట. సో చూడండి, మన దానికి డబుల్ స్టాండ్ లేదు కాబట్టి ఆబ్వియస్గా దానికి జాకీ పెట్టి తీయాల్సి వస్తుంది. సో ఎట్లా పెడతారు ఏంటి అని ప్రాసెస్ మొత్తం చూడండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who doubted it. Being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know what that can erase all the past and the. సో గైస్ ఫైనల్లీ మన బైక్లో అయితే ట్యూబ్ ఇన్స్టాల్ చేసుకొని ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. అండ్ నేను ఈ 1 వీక్లో ఏంటంటే నార్మల్గా నోటీస్ చేస్తున్నాను అనమాట. సో ట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లైక్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి ట్యూబ్లెస్ స్టైల్లో. సో ఆబ్వియస్గా ఈ 1 వీక్లో మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ ఇట్ లాట్. సో నార్మల్గా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దాంతోపాటు అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అనమాట. సో అదేంటో మాట్లాడుకుందాం. మన అంతకంటే ముందు నార్మల్గా మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే లైక్ ట్యూబ్లెస్ స్టైల్లో ట్యూబ్ని ఇన్స్టాల్ చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ దాంతో పాటు అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అనమాట. సో బేసికలీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ అంటే ఏదైనా విలేజెస్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇప్పుడు టైర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా టైరే ఉంది. సో ఒక పంక్చర్ పక్కన ఇంకో పంక్చర్ ఉందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా పంక్చర్ వేసిన తర్వాత దాని పక్కన ఇంకో
ఇంకో పంక్చర్ వేస్తే ఎయిర్ అనేది ఆగదన్నమాట. సో లీక్ అయిపోతూ ఉంటుంది. లైక్ ఎవ్రీ 1 డేకి ఒకసారి మనం ఎయిర్ పెట్టించుకోవాల్సి వస్తుంది. అండ్ దానివల్ల ఏంటి అంటే మనకు హై స్పీడ్స్లో వెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయకుండా ఉండడానికి నేనైతే ట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకున్నా. సో బేసికలీ ఒకవేళ మీ టైర్ అనేది ఎక్కువ వాల్నట్ అయిపోయినా లేకపోతే దాని లైఫ్ స్పాన్ తగ్గిపోయినా కానీ చేంజ్ చేసుకోండి. లేదు ఇప్పుడు నా బైక్కి 70% ఆఫ్ టైర్ లైఫ్ ఉంది. సో ఆబ్వియస్గా నేను అంత టైర్ని వేస్ట్ చేసుకోలేను కదా. సో అందుకోసం అని చెప్పేసి ట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకున్నా. అండ్ ట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మన ట్యూబ్లెస్ టైర్లో ఎయిర్ లీక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనం ఎవ్రీ వీక్ ఒకసారి మనం టైర్ ప్రెషర్ చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. బట్ ట్యూబ్ టైర్స్లో ఏంటి అంటే నార్మల్గా ఒకసారి మనం సర్టెన్ ఎయిర్ ప్రెషర్ని ఇన్స్టాల్ చేసినామంటే కదా అంతే, ఇంకా అది అట్నే ఉంటుంది. అన్లెస్ అంటే ఏదైనా పంక్చర్ అయినా లేకపోతే ఏదైనా వాల్ లీకేజెస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అందులో మనకు ట్యూబ్లో ఎయిర్ అనేది తగ్గదన్నమాట. బట్ ట్యూబ్లెస్ టైర్లో అలా కాదు, అప్పుడప్పుడు తగ్గుతూనే ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఒక్క పంక్చర్ అయినా కానీ ఆబ్వియస్లీ తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు మనం హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు టైర్ హీట్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ తెలిసిన విషయమే. ట్యూబ్లెస్ టైర్లో మనకు తెలిసిందే హీట్ డిసిపేషన్ ఉంటుంది. నార్మల్గా హీట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది టైర్ మొత్తము. సో దానివల్ల మనకి టైర్ అనేది అంత ఎక్కువ హీట్ కాదు, ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. బట్ ట్యూబ్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు టైర్ హీట్ అవుద్ది అండ్ దాంతోపాటు లోపల ఉన్న ట్యూబ్ హీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ట్యూబ్ అండ్ టైర్ రెండు ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఆబ్వియస్గా ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోద్ది. అండ్ బయట టైర్ కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇదంతా చాలా హీట్ అయిపోవడం వల్ల లైక్ ఓవర్ హీట్ అయిపోద్ది. ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఆబ్వియస్గా మనకి గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కార్నరింగ్ చేసేటప్పుడైనా హై స్పీడ్స్ వెళ్తున్నప్పుడైనా స్టెబిలిటీ పర్ఫెక్ట్గా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే హ్యాండ్లింగ్ అనేది మనకి అంత పర్ఫెక్ట్గా ఉండదు అన్నమాట. సో మనం రైడ్ చేస్తున్నప్పుడు కొంచెం కార్నరింగ్ చేసినా లైట్ టిల్టీ చేసినా కానీ ఇట్లా జారిపోతుంది, స్కిడ్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి ట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల. అండ్ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే నార్మల్ ఇప్పుడు మన ట్యూబ్లెస్ టైర్లో ఏదైనా పంక్చర్ అయితే ఎయిర్ లీక్ కానీ చాలా టైం పడుతుంది, లైక్ ఒక 1 అవర్ లేదా డిపెండ్స్ అపాన్ ద పంక్చర్. బట్ అదే ట్యూబ్లో అయిందనుకోండి, పంక్చర్ అవ్వడంతోనే వెంటనే గాలి దిగిపోద్ది. సపోజ్ మనం ఒక హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు పంక్చర్ అయిందనుకోండి, ట్యూబ్ అనుకోండి. సో ట్యూబ్లో పంక్చర్ అయిపోతే మాత్రం హై స్పీడ్స్లో నిజంగా చెప్తున్నా డైరెక్ట్ క్రాష్ అయిపోతాం అన్నమాట. అదే ట్యూబ్లెస్ టైర్లో అయితే మెల్లిగా దిగుతూ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అంత ప్రాబ్లం ఉండదు. సో ఇది అన్నమాట అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఓవర్గా ఏంటి అంటే నార్మల్గా మనం ట్యూబ్లెస్ టైర్లో ట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది జస్ట్ ఒక పర్టికులర్ స్పాన్ వరకు మాత్రమే, లైక్ షార్ట్ టర్మ్ అన్నమాట. జస్ట్ దాన్ని ఇప్పటి మనం రన్ చేసుకోవడానికి, అంటే అంతకుమించి ఎక్కువ దాన్ని అడ్వాంటేజెస్ ఏమి ఉండవు. దానివల్ల చాలా సేఫ్టీ ఉండదు అన్నమాట, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి మీరు కూడా మ్యాక్సిమం ఇలాంటివి ప్రిఫర్ చేయకండి. ఒక్కవేళ మీ టైర్ కండిషన్ బాగుంది అంటే బెటర్ గో విత్ ట్యూబ్. ఎందుకంటే మనకి కాస్ట్ కటింగ్ ఉంటుంది కదా, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. టైర్ కొత్తది తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 4500 ఉంటుంది. అదే ఇప్పుడు అపోలో అయితే 5000 ఉంటుంది. మన టైర్ 140 సెక్షన్ అయితే. అదే ఇప్పుడు ఒకవేళ ట్యూబ్ అయింది అనుకోండి 450 రూపీస్లో వచ్చేస్తుంది ట్యూబ్. సో బెస్ట్ ఆప్షన్ అది కూడా జస్ట్ షార్ట్ టర్మ్ వరకు మాత్రమే. అండ్ అది వేసుకొని లాంగ్ టర్మ్ అయితే అసలు లైక్ లాంగ్ రైడ్స్కి అయితే అసలు వెళ్ళకండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చలో ఇంకా ఒక 1 మంత్ వరకు దాన్ని యూజ్ చేసి ఆబ్వియస్గా టైర్ చేంజ్ చేస్తాను అనమాట. సో అప్పటి వరకు ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏంటి అనేది మొత్తం చెప్తా. అండ్ నేను కార్నరింగ్ చేసినప్పుడు మాత్రం మరీ అంత కాన్ఫిడెన్స్ అయితే ఏం లేదు, అలా అని కాన్ఫిడెన్స్ లేకుండా కూడా లేదు. సో ఇట్స్ ఓకే అన్నమాట. ఎంతవరకు కార్నరింగ్ చేయొచ్చు అంతవరకు కార్నరింగ్ చేయొస్తుంది, అంతకంటే ఎక్కువ చేయడానికి రావట్లే అన్నమాట. కొంచెం లైక్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఆ టైర్తోని. సో చలో చూద్దాం ఇంకొన్ని డేస్ రైడ్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. సో చలో మీట్ విత్ అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బై అండ్ బీ సేఫ్, రైడ్ సేఫ్.